శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ధనుసు రాశి వారికి ఆగస్టు 1వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు పరిశీలిద్దాం. ధనుసు రాశి వారికి ఈ పక్షంలో ఏర్పడిన ప్రధాన మార్పుల్లో అనుకూలమైన మార్పు కుజుడు దశమ స్థాన ప్రభావం. అంటే కుజుడి రాశి వారికి పంచమ వ్యయాధిపతిగా ఒక విధంగా మిత్రగ్రహం అవుతాడు. గోచారరీత్యా దశమ స్థానంకి వచ్చినప్పుడు కుజుడు దిగ్బలం పొందడం వల్ల ధనుసు రాశి వారు ఆత్మవిశ్వాసంతో ఆత్మధైర్యంతో పనిచేయడం జరుగుతూ ఉంటుంది. స్వతంత్ర భావాలు కలిగి ఉంటారు. అంటే వృత్తిలో ఎవరిని లెక్క చేయకుండా తనదైన పద్ధతిలో వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. ఎవరు సొంత విషయాల్లో ఇన్వాల్వ్ అయినా కూడా వీళ్ళు భరించలేకపోతూ ఉంటారు. అంత కఠినంగా వ్యవహరించడం జరుగుతూ ఉంటుంది. ఇది డిపార్ట్మెంట్లో ఉన్న, బ్యాంకింగ్లో ఉన్న, ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నా కూడా చాలా నిర్మోహమాటంగా పనిచేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే కొన్ని అదనపు బాధ్యతలు కూడా ఈ సమయంలో మీకు రావడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ సమయంలో మీరు వృత్తిపరంగా ట్రాన్స్ఫర్ కానీ, వృత్తిలో మార్పు కానీ, ఉన్న ఉద్యోగాన్ని విడిచిపెట్టి కొత్త ఉద్యోగానికి వెళ్ళడం కానీ జరిగే అవకాశం ఉన్నది. ఎప్పుడైనా సరే వ్యయాధిపతి దశమ స్థానంలోకి వచ్చినప్పుడు వృత్తిరీత్యా దూర ప్రాంతం వెళ్ళవలసి రావడం కానీ, ట్రాన్స్ఫర్ కానీ జరుగుతూ ఉంటుంది. అలాగే పంచమాధిపతి దశమంలోకి వచ్చినప్పుడు వృత్తిలో చేంజ్ కోరుకోవడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఇవన్నీ కొంతవరకు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా దశమంలో ఉన్నటువంటి కుజుడిపై చతుర్థ స్థానంలో ఉన్నటువంటి శని డైరెక్ట్గా చూడడం జరుగుతుంది. ఆ కారణం వల్ల వృత్తిలో కొన్ని సమస్యలు, ఇబ్బందులు, చికాకులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని జాగ్రత్తగా ఎదుర్కొనే ప్రయత్నంలో ధనుసు రాశి వారు సిద్ధంగా ఉండవలసి ఉంటుంది. బట్ ఏదైనా ఈ రాశి వారికి ఈ పక్షంలో వృత్తిపరమైన చికాకులు కంపల్సరీగా ఉండే అవకాశం ఉన్నది. ఇక శని 4వ స్థానంలో సంచరిస్తూ కొంతవరకు వీళ్ళ మీద అర్ధాష్టమ శని భారాన్ని తగ్గించి తృతీయ స్థానం మీద ప్రభావం చూపడం వల్ల కొంతవరకు ఏంటంటే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చాలా వరకు ఫలిస్తాయి. అంటే శని రాహులు కలిసి 3వ స్థానంలో ఉండడం వల్ల మీరు ఏదైనా కొత్త ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తుంటే, ఎస్పెషల్లీ రైల్వేస్లో కానీ, సాఫ్ట్వేర్ కానీ, సినిమా ఇండస్ట్రీలో కానీ ప్రయత్నం చేస్తుంటే మీ యొక్క ప్రయత్నాలు నెరవేరే అవకాశం ఉంది. అలాగే ప్రస్తుతం మీరు ఒక చోట స్వతంత్ర వృత్తిలో ఉంటే ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి మారడం కానీ, లేదంటే ఒక కొత్త చోట్లో వేరే ఒక ఆఫీసో బ్రాంచో పెట్టడం కానీ, అంటే మీ యొక్క వృత్తిని విస్తరించడం జరుగుతుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. బాగా సమర్థవంతులైనటువంటి వారిని సహకారం తీసుకొని వారి యొక్క సహకారంతో మీ యొక్క వృత్తి వ్యవహారాలని ఇంకా ఇంప్రూవ్ చేసే సూచనలు చాలా బలంగా రావడం జరుగుతుంది. ఇవన్నీ ఒక పక్కన పెడితే సప్తమ స్థానంలో గురువు, దాంతో శుక్రుడు కలిశాడు. అంటే వివాహపరమైనటువంటి సమస్యలు ఉన్న వాళ్ళకి వివాహ సమస్యలు పరిష్కారం అవుతాయి. వివాహ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. కొత్త వారితో పరిచయం ఏర్పడే అవకాశం ఉంది. ఎస్పెషల్లీగా ఈ రాశి వారికి ఏదో ఒక కొత్త పరిచయం ఏర్పడడం వల్ల వాళ్ళతో కొంత మంచిగానే ఉంటుంది. అలాగే మీ యొక్క పార్ట్నర్స్ కానీ, మీ జీవిత భాగస్వామి కానీ కంపల్సరీగా మీకు సహకరిస్తారు. వ్యక్తిగతంగా వాళ్ళ యొక్క అభివృద్ధి కూడా మీకు అనుకూలంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అయితే కొన్ని విభేదాలు, అభిప్రాయ భేదాలు, చికాకులు, ఇతర వ్యక్తులు ఇన్వాల్వ్మెంట్ అవ్వడం వల్ల కొన్ని అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది. అంటే మీ యొక్క భార్యాభర్తల యొక్క అన్యోన్య జీవితంలో వేరొకరు ప్రవేశించడం వల్ల కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అది కొద్ది రోజుల పాటు ఉండే అవకాశం ఉంది. ఒక 20 రోజుల పాటు ఈ విధంగా మీ యొక్క చికాకులు, అంటే వివాహ బంధానికి చికాకులు, ఎఫైర్స్కి సంబంధించినవి, స్త్రీల వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని కూడా కొద్దిగా సామరస్యంగా పరిష్కరించుకోవడం మంచిది. ఎస్పెషల్లీ దశమాధిపతిగా ఉన్నటువంటి బుధుడు మరి అష్టమ స్థానంలో రవితో కలిసి ఉండడం వలన ఉద్యోగంలో పై అధికారుల నుంచి కొన్ని వేధింపులు, ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. తప్పనిసరి పరిస్థితుల్లో కొంతమంది ఉద్యోగం వదిలిపెట్టడం కానీ, రాజీనామా చేయడం కానీ జరిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఏదైనా వృత్తి వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. అంటే ఎస్పెషల్లీ ఈ ధనుసు రాశి వారికి సప్తమ దశమాధిపతి బుధుడే అవ్వటం వలన, బుధుడు సెన్సిటివ్ ప్లానెట్ అవ్వడం వలన, ఈ బుధుడు పాపగ్రహాలతో కలిస్తే అటు వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య ఇబ్బందులు వస్తుంటాయి, వృత్తిపరమైన సమస్యలు వచ్చేస్తుంటాయి. అలాగే శుభగ్రహంతో కలిస్తే రెండూ బాగోవడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ బుధుడు సహజం ఈ రవితో కలవడం వలన కొద్ది ఈగో క్లాషెస్ రావడం,
వృత్తిలో ఇగోకు పోవడం, భార్యతో ఇగోకు వెళ్ళడం, అనుకోకుండా కోపగించడం, ఉద్యోగాన్ని వదిలివేయడం, కొన్ని అనుకోని నిర్ణయాలు తీసుకోవడం వల్ల నష్టపోవడం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా ఈ సమయంలో వృత్తి విషయంలో కానీ, వివాహ విషయంలో కానీ, భార్యాభర్తల బంధం విషయంలో కానీ ఎన్ని చికాకులు వచ్చినా ఎవరు ఎంటర్ అయినా నిదానంగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే బెటర్ తప్ప తొందరపడితే మాత్రం ఇబ్బంది తప్పదు. సో అలాగే ముఖ్యంగా మరి కేతుగ్రహం 9వ స్థానంలో ఉండడం వల్ల జాతకుడిలో ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది, కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి కలుగుతుంది, ఒక మంచి గురువు లభించడం వలన కొన్ని కొత్త విషయాలు తెలుసుకుంటారు, మీ జ్ఞానాన్ని పెంచుకునే ప్రయత్నం కూడా జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఈ జాతకులు ఒకే విషయం మీద పని చేయకుండా 4-5 విషయాల మీద ఒకేసారి దృష్టి పెడుతూ ఉంటారు. అందువల్ల ఏది కూడా సంపూర్ణంగా సక్సెస్ కాకుండా పోతుంది. కాబట్టి ప్రస్తుతం మీరు ఏ వృత్తి మీద ఉంటున్నారో దాన్నే జాగ్రత్తగా కంటిన్యూ చేసుకుంటే మంచిది తప్ప కొత్త వాటి మీద దృష్టి పెట్టడం వల్ల కొంతవరకు అసలు వృత్తి పాడయ్యే అవకాశం ఉంది. జాగ్రత్తగా వ్యవహరిస్తే మంచిది. సాధారణంగా మన జాతకరీత్యా శుభంగా ఉన్నా నష్టంగా ఉన్నా కొన్ని పరిహారాలు అన్నవి చేయడం జరుగుతూ ఉంటుంది. అయితే మనం కొన్ని సందర్భాల్లో ఎన్ని పరిహారాలు చేసినప్పటికీ కూడా మనకి అర్హత ఉండి కూడా ఆ ఫలితం రావడం లేదంటే కంపల్సరీగా మనం నివసిస్తున్నటువంటి గృహంలో ఏదో విధమైనటువంటి వాస్తు దోషం ఉండడం వల్ల మనం చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఫలించకుండా పోవడం జరుగుతూ ఉంటుంది. అందువలన కొంతమంది అపోహ ఏంటంటే మీకు ఏదో ఒక సొంత గృహం ఏదో ఊర్లోనో టౌన్లోనో ఉండడం జరుగుతూ ఉంటుంది. మీరు కారణాంతరాలు ఉద్యోగరీత్యా ఏ సిటీలోనో వేరొక ఇంట్లో అద్దెకు ఉండడం జరుగుతూ ఉంటుంది. అది కొంతవరకు మీకు అద్దెకున్న ఇల్లు వాస్తుపరంగా బాగున్నప్పటికీ కూడా సొంత గృహంలో ఉన్నటువంటి అంటే ఎక్కడైతే మీరు పుట్టి పెరిగారో మీ పేరుతోనో మీ పెద్దవారి పేరుతో ఉన్నటువంటి గృహంలో ఉన్నటువంటి వాస్తు దోషాలు మీ మీద ప్రభావం చూపడం వల్ల ముఖ్యంగా ఈ విధంగా మనం చేసే ప్రయత్నాలు విఫలమవడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా మీరు నివసిస్తున్నటువంటి గృహంలో ఉత్తర భాగంలో దోషం ఉండడం వల్ల నిరుద్యోగ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అందులో యజమానికి కానీ సంపాదించే వాళ్ళకి పని లేకుండా పోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే వాయువ్య దోషం ఉన్నప్పుడు వివాహాలు జరగడం చాలా ఆలస్యం అవుతూ ఉంటుంది, వచ్చిన సంబంధాలు వెనక్కి పోవడం జరుగుతూ ఉంటుంది. ఇక నైరుతిలో దోషం ఉండడం వలన ఆ యజమాని మూర్ఖత్వంగా ఉంటూ అసలు వాస్తుని కానీ దేవుణ్ణి కానీ భగవంతుని కానీ ఎవరిని నమ్మకుండా ఒక మూర్ఖ పట్టుదలతో ఉంటూ ఆ విధంగా పెళ్ళిళ్ళు చేయకుండా ఉద్యోగాలు లేకుండా ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది. అయితే ఆగ్నేయ దోషం వల్ల ఏంటంటే స్త్రీలకి హెల్త్ పరమైన ప్రాబ్లమ్స్ రావడం, ఆ కుటుంబంలో మగవాళ్ళు వ్యసనాలకి అలవాటు పడడం, ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళు పెద్దవాళ్ళని ఎదిరించడం, ఏ ఉద్యోగం చేయకుండా తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉండడం, ఈ విధంగా కుటుంబంలో మన గృహంలో ఉన్నటువంటి అష్టదిక్కుల మీద ఏ దోషం ఉన్నా ఒక్కొక్క దోషం ఒక్కొక్కరి మీద ప్రభావం చూపడం జరుగుతూ ఉంటుంది. ఈశాన్య దోషం వల్ల పెద్ద సంతానం, ఆగ్నేయం వల్ల ద్వితీయ సంతానం, వాయువు వల్ల తృతీయ సంతానం, నైరుతి ఫాల్ట్ ఉంటే మొత్తం అందరి మీద ప్రభావం చూపడం జరుగుతుంటుంది. కాబట్టి అంటే మీకు ఎన్నిళ్ళున్నా ఎక్కడున్నా ఆ ప్రభావం మీ మీద పడుతుంది. ముఖ్యంగా అమ్మాయిలకి స్త్రీలకి పెళ్ళైనా కూడా వారి పుట్టింటి వారి యొక్క వాస్తు దోషం మీ మీద ఉంటుంది. కాబట్టి ముందుగా అంటే మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం రావట్లేదు, వివాహమై 7-8 సంవత్సరాలు అయింది, సంతానం కలగడం లేదు, ఇటువంటి దీర్ఘకాలిక సమస్యలు ఉన్నవాళ్ళు కంపల్సరిగా ఒకసారి మీ గృహాన్ని, మీ పెద్దల గృహాన్ని, మీ పుట్టింటి వారి గృహాన్ని చక్కగా పరిశీలించుకుంటే అంటే మీతో పాటు మిగతా వారిని కూడా బాగు చేయడం కానీ వారిని మంచి మార్గంలో పెట్టడం కానీ జరుగుతూ ఉంటుంది. అయితే ఏదైనా చిన్న చిన్న చిట్కాల వల్ల వాస్తు యంత్రం పెట్టినంత మాత్రాన మీ గృహంలో ఉన్నటువంటి వాస్తు దోషం అనేది ఎట్టి పరిస్థితులు కూడా తొలగదు. దాన్ని ఫిజికల్గా సరి చేసుకుంటేనే మనకి వాస్తు సరి అవుతుంది తప్ప అది ఏమాత్రం ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి వాస్తు యంత్రాలు పెట్టినా చిన్న చిన్న జిమ్మికులు పెట్టినా కూడా సాల్వ్ అయ్యే అవకాశం లేదు. వీటన్నిటికన్నా ఎక్కువ వీధిపోటు ప్రభావం ఉంటుంది. వీధిపోటు ఏ దిక్కు నుంచి వచ్చినా ఆ గృహంలో ఉన్న వాళ్ళకి ఏదో విధమైన సడన్గా జరిగే సంఘటనలు జరుగుతుంటాయి. కాబట్టి కంపల్సరిగా మనం బాగుపడాలనుకుంటే కంపల్సరిగా వాస్తుని సరి చేసుకోండి. జీవితాలు 100% నా అనుభవపూర్వకంగా నేను చాలామందిని సరిచేయడం జరిగింది. వీళ్ళంతా కూడా ఇప్పుడు సక్సెస్ఫుల్గా ఉండడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఫిజికల్గా సరి చేసుకోవాలి తప్ప
వాస్తుకి యంత్రాలు అయితే 100% పనిచేయవు. స్వస్తి.